అందరికీ నమస్తే. తెలంగాణ శరణార్థులు, వెల్కమ్ టు జనపైలం టీవీ. ముందుగా మనం ఈనాడుతో ప్రారంభమవుదాం. ఈనాడు మొదటి పేజీలో పండుగ సాయన్న గురించి ఇలా నీలం మధు ముదిరాజు ఒక యాడ్ ఇవ్వడం జరిగింది. పెత్తందారులకు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా బందూకు ఎత్తి బహుజనుల పక్షాన పోరాటం చేసిన నల్లమల ఉద్యమ వీరుడు, భూస్వాముల ఆటలు కట్టించి పేదల ఆకలి తీర్చిన మనసున్న రారాజు, పోరాటాల తెలంగాణకు ఆద్యుడు, తెలంగాణ రాబిన్ హుడ్, దక్షిణ భారతదేశంలో 2 కోట్ల పైచీలకు జనాభా కలిగిన ముదిరాజుల ముద్దుబిడ్డ పండుగ సాయన్న జయంతి సందర్భంగా ఆ మహావీరునికి ఘన నివాళి. మంచిది. ఈ ప్రకటన వీరోచిత మన పండుగ సాయన్న, ముదిరాజు ముద్దుబిడ్డ పండుగ సాయన్న గురించి చెప్పడంలో చాలా అభినందిస్తున్నాం. ఇలా ఒకవైపు ఇదే యాడ్లో మన ముదిరాజు సంస్కృతిని ప్రతిబింబించేటటువంటి చేపలు పట్టే వలిసి చేపలు పట్టే మన చెరువుల కాడ జరుగుతున్న సన్నివేశాన్ని పట్ల అభినందిస్తున్నాం. ఇక పడవల్లో ముదిరాజు ముద్దు బిడ్డలు చేపలు పట్టే విషయాన్ని కూడా అభినందిస్తున్నాం. కానీ ఇన్ని లక్షలు వెచ్చించి ఒక ప్రకటనించిన నీలం ముదిరాజు గారు, మీరు మళ్ళా దాంట్లో ఒక పటేల్ను మీద పెట్టుకొని పటేల్ కింద మీరున్నారు. అంటే పటేల్ మీద పెట్టారు, మీరు కింద ఉన్నారు. ఇలా ఈ ముదిరాజు విషయంలో వీళ్ళను పెట్టి మళ్ళీ మొత్తం అగ్రవర్ణాలకు చెందినటువంటి నాయకులను, అందులో కొందరు దళిత బహుజనులు ఉండొచ్చు, పెట్టి ఒక కాంగ్రెస్ పార్టీకి కొందరు ఇందిరమ్మ అడ్వర్టైజ్ చేయడం అనేది కులాన్ని ఈ రకంగా కులంలో ఒక వీరులు చేసినటువంటి ఆ వీరులు ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేసిర్రు? ఆనాడు పండుగ సాయన్న పెత్తందారులకు, ఆనాడు ఉన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు. మీరే చెప్తున్నారు కదా. ఇలా నిజాం నిరంకుశ పాలనకు, పెత్తందారులకు ఆనాడు పోరాటం చేసిన పండుగ సాయన్న ఒక వీరుడిగా మనం కీర్తిస్తున్నాం. కానీ అదే విషయంలో ఇవాళ తెలంగాణలో ఎవరు పెత్తందారులయ్యా? ఎవరు పెత్తందారులు అంటే ఇక్కడ ఇప్పటికే ఆ భూస్వామ్యం ఉన్నది, ఇప్పటికే ఆ దొర పటేళ్ల గిరి ఉన్నది, ఇప్పటికే ఆ దొర పటేళ్లకు పార్టీలు ఉన్నాయి, పటేళ్లకు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇలా టీడీపీకి ఒక కమ్మకుల పార్టీ ఉన్నది, ఇలా బీఆర్ఎస్ పార్టీకి వెలమకుల గడీల పార్టీ ఉన్నది. మరి నీకే పార్టీ ఉన్నది అయ్యా? నువ్వు పోయి ఇక్కడ పటేళ్ల పార్టీలో చేరి ఏదో ఒక చైర్మన్ పదవి కోసం ఇంకో పటేల్ను కీర్తించే, అంటే వాళ్ళ దగ్గర మన యొక్క ఆశయాల్ని పనంగా పెట్టేటటువంటి యాడ్గా ఇది చూడొచ్చు. మాన్యశ్రీ కాంశీరామ్ ఒక విషయం చెప్తాడు, చెంచాయుగం అని. ఈ చెంచాయుగంలో అగ్రవర్ణకుల పార్టీలలో దళిత బహుజనులు చేరి, ఎస్ఎస్టీ బీసీ దళిత బహుజనులు చేరి వాళ్ళ దగ్గర చెంచాగా పనిచేస్తూ, వాళ్ళ జెండాలు మోస్తూ, అగ్రకుల పార్టీల జెండాలు మోస్తూ, వాళ్ళ పల్లకిని మోస్తూ బానిసల్లాగా పడి పదవులను అడుక్కునేటటువంటి విషయం పట్ల మాన్యశ్రీ కాంశీరామ్ చెంచాయుగం అన్నాడు. ఎస్, ఇది చెంచాయుగంలే. ఈ చెంచాయుగంలో ఇవాళ ఒక ముదిరాజు ముద్దుబిడ్డ పరాయి పార్టీ అయినటువంటి అగ్ర కుల పార్టీలో ఒక పదవి కోసము ఇట్లాంటి ఈ స్టేట్మెంట్, ఇట్లాంటి పెద్ద యాడ్, లక్షలు విలువ చేసే యాడ్ ఇవ్వడం అనేది ఇలా సర్వత్రా కొంత బహుజన సమాజంలో, బీసీ సమాజంలో కొంత ఆలోచనలు రెక్కెత్తిస్తుంది. మారదా? ఎప్పుడు మారుతుంది ఈ పరిస్థితి? మనోడు పోయి కూడా మళ్ళీ అదే పటేళ్లను కీర్తిస్తూ పెద్ద యాడ్ ఇవ్వడం అనేది కొంత బహుజన ఉద్యమ సమాజంలో దీని పట్ల కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ జర్నలిస్టులు జోకేటోళ్ళు ఉండరు. ఖచ్చితంగా నిర్మోహమాటంగా బహుజన స్ఫూర్తి కోసం, బహుజన జాతి విముక్తి కోసం తాపత్రయపడే జర్నలిస్టులు కూడా ఉంటారు. కాబట్టి నీకు ఒకే ఒక సందేశాన్ని ఈ వేదిక నుంచి పంపిస్తున్నాం. ఏంటంటే దయచేసి ఇట్లాంటి లక్షల ఖర్చును నీ ముదిరాజు జాతి కోసం ఖర్చు పెడితే బాగుంటుంది. కానీ వీళ్ళని కీర్తిస్తూ వీళ్ళని ముందు పెడితే ఇక ఏ పండుగ సాయన్న ఏ పెత్తందారులకు, ఏ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిండయ్యా? మరి ఇవాళ బహుజనులు ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు? సింపుల్గా చెప్పాలంటే ఇవాళ బహుజన ఎస్ఎస్టీ బీసీ మైనారిటీలు, అనగారిన మైనారిటీలు వర్గాలు ఇవాళ రాజ్యాధికారం కోసం వీళ్ళపైనే పోరాటం చేస్తున్నారు. అయ్యా, మీ చేతిలో గుప్పెడి మంది జనాభా కలిగిన వాళ్ళు, గుప్పెడి మంది పటేళ్ళు, ఇక్కడ గుప్పెడి మంది వెలమలు, మీ చేతుల్లో అధికారం ఉంది, మీరే మాకు పదవులు పంచి పెడుతున్నారు.
మీ పార్టీలో చేరితే ఏందయ్యా అని యుద్ధం చేస్తేనే కదా నీకు రేపు నువ్వు కూడా ఒక ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. నీలం మధు ముదిరాజ్ నీకే చెప్తున్నాం. ఇవాళ కోట్లు ఉండంగానే మన దాంట్లో మన కులాలనే బీసీ కులాలనే కోట్లు ఉండంగానే ఎస్సీ కులాలను కోట్లు ఉండగానే సరిపోదు. స్వతహాగా మాన్యశ్రీ కాంశీరామ్ లాగా ఈడొక రాజ్యాధికారి కోసం తాపత్రయపడి మాయావతిని ఎట్లయితే ముఖ్యమంత్రి కాగలిగిందో ఆ రకంగా ఒక ముదిరాజు ముద్దుబిడ్డ నీలం మధు ముఖ్యమంత్రి కావడానికి ఒక ముదిరాజు కులాన్ని బేస్ చేసుకొని బీసీ కులాలను సోదర కులాలను బేస్ చేసుకొని ఒక మహా ఉద్యమం నడిపిస్తే రాజు అవుతావు కదా. మరి అట్లాంటిది వాళ్ళ పార్టీలలో ఉండి ఒక చిన్న చైర్మన్ పదవి కోసమో దేనికోసమో ఆరాటపడి మనం ఈ యొక్క యాడ్స్ ఎందుకు? విముక్తి ఎప్పుడు జరుగుతుంది? అలవాటు అయిపోయింది చెంచా యుగం అనేది, మనకు అలవాటు అయిపోయింది. మన ఇతరుల దగ్గర చెంచాగా ఉండి వర్ణ కుల పార్టీలలో చేరి వాళ్ళకి చెంచాగిరి చేస్తూనే ఉండాలి. వాళ్ళు ఎంతసేపు మన దగ్గరనే ఉంటాడు. ఇప్పుడు నిన్న మొన్న చూసినాం, నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మన ఏం పేరు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడితే లాస్ట్ ఈ మధ్య కాలు మొక్కించుకునే సంస్కృతి మనం చూసినాం. అంటే ఆధిపత్యం అంతగా చెలాయిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆ నాయకునికి, ఆ కాంగ్రెస్ పార్టీలో నాయకునికి ఇప్పటివరకు ఏ పదవి రాకుండా అడ్డుకున్నాయి. ఆ సందేశం మనకేమిస్తుందంటే, ఆ సందేశం మనకు స్పష్టంగా ఒకటి చెప్తుంది, అరే మీరు మా కాళ్ళ కిందనే ఉండండి, మా కాళ్ళు మొక్కితేనే మీకు పదవులు వస్తాయి, మాకు బానిసలుగా మాకు రాజకీయ జీతగాన్లుగా ఉంటేనే మీ ఎస్సీ బీసీ మైనార్టీలు మాకు రాజకీయ జీతగాన్లుగా ఉంటేనే మీకు పదవులు మేము కనికరిస్తే మీకు పదవులు వస్తాయి అనే సింబల్ పరోక్షంగా పంపడం ద్వారా తెలంగాణ సమాజం దాని మీద సీరియస్గా ఆలోచిస్తుంది. తెలంగాణ దళిత బహుజన సమాజం సీరియస్గా ఆలోచిస్తున్నటువంటి విషయం మనం చూడొచ్చు. అట్లాంటి సందేశాల అయ్యా ఇట్లాంటి సంస్కృతి వద్దు. ఇదే మన బీసీలకు ఇదే యాడ్ పైసలు బీసీ సమాజ ఉద్ధరణకు లేకపోతే మహనీయుల ఒక లైబ్రరీకో దేనికన్నా ఒక దానం చేస్తే చక్కగా ఒక మన జాతులలో మన ప్రజలు విజ్ఞానవంతులై రాజ్యాధికారం కోసం పోరాడే వాళ్ళం కదా. మనం రాజ్యాధికారం కోసం పోరాడి రాజ్యాధికారం ఎవరి గుప్పెట్లనైతే ఉందో మళ్ళీ వాళ్ళనే కీర్తిస్తూ వాళ్ళ ఫోటోలు పెట్టడం అనేది ఇవాళ కొంత బహుజన సమాజంలో చైతన్యవంతమైనటువంటి బహుజన సమాజంలో కొంత దీన్ని బాధపడుతూ మేము ఈ మాటలు పలుకుతున్నటువంటి యథార్థ విషయం. ఇక మరోవైపు ఎందుకంటే ఇప్పటిదాకా పండుగ సాయన్న గురించి చెప్పినాం. పండుగ సాయన్న సోయితో వీరోచిత పోరాటాల సోయితో మనము ఆ రకమైనటువంటి అంటే అగ్రవర్ణ కుల పార్టీలకు మనం చెంచాలుగా పనిచేయకుండా మనకంటూ మన పార్టీలు బీసీ పార్టీలను ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ రాజ్యాధికారం సాధించుకునే దిశగా పోతే బాగుంటుంది. ఇంకెన్నాళ్ళయ్యా ఎన్నాళ్ళు ఈ బానిసత్వం ఉండం. మన తాతలు అట్లే ఎట్టి వేసిరి అగ్రవర్ణాలకు అగ్రకులాలకు, మన అయ్యలు ఎట్టి వేసిరి, మనం కూడా ఎట్టి వేద్దామా? మన వల్ల కాదు ఎట్టితనం, వాళ్ళ జెండాలు మనం మొయ్యలేమని చెప్తూ ఇప్పుడు ఆంధ్రజ్యోతి వార్తను మనం చూద్దాం. జస్టిస్ నరసింహారెడ్డిని తప్పించండి, విద్యుత్ అక్రమాలపై యథావిధిగా విచారణ, కమిషన్ చైర్మన్గా మరొకరిని నియమించండి, మీడియా ముందు అభిప్రాయాలు చెప్పారు, వ్యక్తి ఆత్మగౌరవానికి భంగం కలిగించే అవకాశం, వాంఛనీయం కాని పద్ధతిలో వివరించారు, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిపై సుప్రీం ఆగ్రహం, జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా, వారం రోజుల్లో కొత్త చైర్మన్ను నియమిస్తామన్న సర్కారు, కమిషన్ రద్దు విజ్ఞప్తిపై కేసీఆర్కు నిరాశే. కేసీఆర్ ఏదైతే ఈ రాష్ట్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ విద్యుత్ అవకతవకల్లో జరిగినటువంటి విషయాల మీద ఒప్పందాల విషయాల మీద ఏదైతే కమిషన్ వేసిండో ఆ కమిషన్ను నరసింహారెడ్డి కమిషన్ను తప్పుపడుతూ విలేకరుల సమావేశం నిర్వహించి నరసింహారెడ్డి విచారణ పూర్తి కాకముందే ఇలా కొన్ని విషయాలు బయటపెట్టాడు అని చెప్పేసి కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ మొత్తం మీద ఈ యొక్క విచారణ కమిషన్ యొక్క విచారణ నుంచి తప్పించుకోవడానికి మన సుప్రీంకోర్టుకు వెడితే సుప్రీంకోర్టు ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు ఏం ప్రచారం చేస్తున్నాయంటే ఇలా చుక్కెదురైంది కాంగ్రెస్ పార్టీకి అని కొన్ని ప్రకటనలు కూడా ఇచ్చింది. అట్లా కాదు, మధు యాస్కి కూడా ఒక విలేకరుల సమావేశం కూడా పెట్టడం జరిగింది ఖండిస్తూ. వాస్తవంగా కమిషన్ చైర్మన్గా మరొకరిని నియమించండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వ్యక్తి ఆత్మ గౌరవానికి భంగం కలిగించే అవకాశం వాంఛనీయం కాదని పద్ధతితో వ్యవహరించారని చెప్పేసి కొంత మన జస్టిస్ నరసింహారెడ్డి పట్ల తప్పు పట్టింది.
తప్పు పట్టినంత మాత్రాన కమిషన్ రద్దు చేయడం కాదు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిపై సుప్రీం ఆగ్రహం. జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా. వెంటనే నరసింహారెడ్డి ఏం చేసిండు, రాజీనామా లేఖను తన అడ్వకేట్ ద్వారా పంపించిండు. అంతటితో కథ సుఖాంతమైంది. దాంతో సుప్రీంకోర్టు కూడా సరే ఆయనే రాజీనామా లేఖను సుప్రీంకోర్టు యొక్క విషయాన్ని ధర్మస్థానాన్ని గౌరవిస్తూ రాజీనామా లేఖను పంపించారని వాళ్ళు అంతటితో ఊకున్నారు. వారంలో కొత్త చైర్మన్ నియమిస్తామన్న సర్కార్ కమిషన్ రద్దు విజ్ఞప్తికే కేసీఆర్కు నిరాశ. అయితే కేసీఆర్ తప్పించుకోలేడు, ఎందుకంటే మళ్ళీ కొత్త చైర్మన్ వస్తున్నాడు ఆయన స్థాయిలో. ఆ కొత్త చైర్మన్ వస్తాడు, మళ్ళీ కమిషన్లో యథావిధిగా కమిషన్ ఎంక్వైరీ జరుగుతుంది. కమిషన్ను రద్దు చేయొద్దని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా అన్నది. చూద్దాం ఒకసారి వివరాల్లో. విద్యుత్ ఒప్పందాలపై విచారణ జరుపుతున్న ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని బాధ్యత నుండి తప్పించాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయన తన ముందు విచారణకు వచ్చిన అంశాలపై విలేకరుల సమావేశంలో అభిప్రాయాలు చెప్పడానికి తీవ్రంగా తప్పుపట్టింది. ఆయనకు ప్రత్యామ్నాయంగా మరో వ్యక్తిని వారం రోజుల్లో చైర్మన్గా నియమించాలని అన్నారు. వాస్తవం, విచారణ పూర్తి కాకముందే విలేకరుల సమావేశం ఎట్లా పెడతాడు ఈ జస్టిస్ నరసింహారెడ్డి? ఇవాళ తన ముఖ్యమంత్రి తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే ఎంక్వైరీ కమిషన్కి పిలుచుకోండు. ఇక వాళ్ళకు ఆ పటేల్, ఒక పటేల్ ముఖ్యమంత్రి పటేల్, మరో పటేల్ జస్టిస్నే పిలిపించుకున్నాడు. వాళ్ళే నమ్ముకుంటారు. మళ్ళీ వేరే కమిషన్లు వద్దు. మరి కొత్త కమిషన్ అయితే ఏపడుతుందో మళ్ళీ ఎవరిని పెట్టుకుంటాడు? వాళ్ళ సామాజిక వర్గానికే మళ్ళీ వాళ్ళ రెడ్డినే పెట్టుకుంటాడు ఆ రేవంత్ రెడ్డి. వేచి చూడాల్సినటువంటి అవసరం మిగతా వాళ్ళని నమ్మలేని పరిస్థితి. ఇవన్నీ చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఆయన కోటరీకి, రేవంత్ రెడ్డి కోటరీకి సంబంధించిన వాళ్ళనే పెట్టుకునేటటువంటి అవకాశాలు ఉంటాయా? కాంగ్రెస్ పార్టీలో కూడా వైరుధ్యాలు ఉన్నాయి. అందులో రేవంత్ రెడ్డిది ఒక కోటరీ, ఆ కోటరీకి ఫేవర్గా ఉన్న జస్టిస్నే పెట్టుకునేటువంటి అవకాశాలు ఉంటాయా? ఇవన్నీ వేసి చూడాలి, ఎందుకంటే కొంత పైత్యాలు ఉంటాయి వీళ్ళకు. కాబట్టి మనం ఏమంటున్నామంటే నిన్న మనం ఏమంటున్నామంటే స్పష్టంగా ఇవాళ కేసీఆర్ మాత్రం ఈ అవినీతి నుంచి తప్పించుకోలేడు. మరొక చైర్మన్ కమిషన్ రిటైర్డ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఈ కమిషన్ ఎంక్వైరీ జరుగుతుంది, ఖచ్చితంగా జరగాలి. ఇవాళ కుంటి సాకులు చెప్పి సరే కొన్ని 2 తప్పులు వెతికించి కోర్టు దృష్టికి తీసుకుపోగలిగింది సుప్రీంకోర్టు దృష్టికి. కానీ సుప్రీంకోర్టు దాని పట్ల స్పందించి ఇది తప్పు కాడన్నది, ఒప్పు కూడా అన్నది. ఏంటంటే కమిషన్ విచారణ కొనసాగించాల్సిందేనని చెప్పేసి స్పష్టంగా కమిషన్ పేర్కొన్నది. ఆ వివరాలు మనము ఇక్కడ 3వ పేజీలో చూద్దాము, ఏమన్నా జస్టిస్ కమిషన్ ఏమన్నది అనేది. ఎందుకంటే ఇవన్నీ ముఖ్యమైన విషయాలు. తెలంగాణలో విద్యుత్ ఒప్పందాల్లో ఎన్ని వేల కోట్ల రూపాయల అవినీతి ముడిపడి ఉన్నదనే విషయాలు, తెలంగాణ సంపదను, ప్రజల యొక్క సంపదను, ఖజానాను ఏ రకంగా లూటీ చేసే ప్రయత్నం చేశారో దాన్ని బయట పెట్టడం అనేది కమిషన్ల యొక్క బాధ్యతగా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. కనుక కమిషన్ను కొనసాగించాల్సిందే. సుప్రీంకోర్టు యొక్క ఉద్దేశాన్ని కూడా మనం తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి ఆదేశించింది. కొత్త చైర్మన్తో అవే విధి విధానాలతో విచారణ కమిషన్ యథావిధంగా కొనసాగించవచ్చునని స్పష్టత ఇచ్చింది. అదే సమయంలో అసలు కమిషన్కు చట్టబద్ధత లేదని, కమిషన్ విచారణను రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విజ్ఞప్తి మాత్రం సుప్రీంకోర్టు పట్టించుకోలేదు. చూసిండ్రా? అదే సమయంలో అసలు కమిషన్కు చట్టబద్ధత లేదని, కమిషన్ విచారణను రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విజ్ఞప్తిని మాత్రం సుప్రీంకోర్టు పట్టించుకోలేదట. కాబట్టి కమిషన్ కొనసాగుతుంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నరసింహారెడ్డి అప్పటికప్పుడు విచారణ కమిషన్ బాధ్యతల నుండి తప్పుకున్నారు. తన న్యాయవాది ద్వారా ఈ సమాచారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనానికి చేరవేశారు. జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకోవడంతో ఈ మొత్తం వ్యవహారాన్ని తీర్పులో ప్రస్తావిస్తూ ధర్మాసనం పిటిషన్పై విచారణను ముగిసింది. మంగళవారం ధర్మాసనంలో విచారణ సందర్భంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరు పక్షాల వాదాల మధ్య జస్టిస్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశం ప్రస్తావన వచ్చింది. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. న్యాయం జరిగినట్లు కనిపించాలి, ఆయన రాష్ట్రంగా జరగాల్సిన విచారణ కమిషన్ నేతృత్వం వహిస్తున్నారు. విచారణలో భాగంగా తన ముందుకు వచ్చిన అంశాలపై విలేకరుల సమావేశంలో స్వేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడించారనే భావన ఉంది. దీన్ని మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అవకాశం ఇస్తున్నామని చెప్పేసి కొద్దిగా మందలించింది. వాస్తవం, విచారణ పూర్తి కాకుండానే మొత్తం రేవంత్ రెడ్డి నన్ను నియమించిండు అని ఒక పైత్యంతో మొత్తం ప్రెస్ మీట్ పెట్టడం కూడా తప్పే కదా. విచారణ పూర్తి చేసి ఆ ప్రెస్ మీట్లో పెట్టడం అనేది సమంజసం. ఇది వాస్తవం కూడా. అట్లాంటి విషయాల పట్ల సుప్రీంకోర్టు మందలించింది. ఇది చాలా విషయం. సుప్రీంకోర్టులో తొలిసారిగా మణిపూర్ జడ్జి అట కోటేశ్వర్ సింగ్ మహాదేవన్. రాష్ట్రానికి చెందిన జస్టిస్ కోటేశ్వర్ సింగ్ న్యాయమూర్తిగా నియామకం. మరో జడ్జిగా జస్టిస్ ఆర్
మహా మహదేవ బీసీ సామాజిక వర్గానికి అవకాశం, ఒక్క నిమిషం, బీసీ సామాజిక వర్గానికి అవకాశం, వైవిధ్యతకు కొలిజం పెద్దపీట, 24కు చేరుకున్న న్యాయమూర్తుల సంఖ్య పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు అని చెప్పేసి ఒక వార్తా కథనాన్ని మనం చూడొచ్చు. మరోవైపు సచివాలయంలో జిల్లా కలెక్టరేట్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం. హాజరైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు సిఎస్ 1,00,000 రుణమాఫీ రేపే అని చెప్పేసి ఒక ప్రకటన ఇస్తున్నారు. తొలి విడతగా ₹1,00,000 వరకు రుణాలను వర్తింపు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన. పాస్బుక్ ఉన్న ప్రతి రైతు ఖాతాలో జమ. కుటుంబానికి గుర్తించడానికి మాత్రం రేషన్ కార్డు కావాలని ఇప్పుడు నిన్న కొత్త నిర్ణయాలు చేశారు. నిన్న మంత్రివర్గ భేటీలో మంత్రివర్గం కలెక్టర్ సిఎస్ల భేటీలో రేషన్ కార్డు లేని 6.36 లక్షల మందికి రుణమాఫీ అట. బ్యాంకులు ఇతర ఖాతాలో జమ చేసుకుంటే చర్యలు. అర్హులందరికీ ఆరోగ్యశ్రీ, ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్. ఆగస్టు 15లోగా ధరణి సమస్యలు పరిష్కరించాలి. ఆగస్టు 15లోగా ఎట్లా పరిష్కరిస్తో చూద్దాం. ఇప్పుడు కొందరు రైతులు ఇప్పటికీ మీడియాతో మాట్లాడుతున్నారు, మా సమస్య ఎక్కడుందో అట్లే ఉంది. ఇప్పటికీ ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ, కలెక్టరేట్ కార్యాలయాల చుట్టూ, తర్వాత రెవెన్యూ అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. ఇటు పోతే అటంటారు, అటు పోతే ఇటు అంటారు, మాకు అర్థమైతలేదు అని చెప్పేసి రైతులు బాధితులు పేర్కొంటున్నారు. మరి ఏ మేరకు 15 తారీఖులోగా ధరణి సమస్యల యొక్క విషయాన్ని పరిష్కరిస్తారో వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ భూములకు జియో ట్యాగింగ్ చేయాలి. ఒకే చోట ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు. ప్రభుత్వానికి కళ్ళు చెవులు కలెక్టర్లే. సీఎం రేవంత్ కలెక్టర్, పోలీస్ కమిషనర్లకు ఎస్పీలతో సదస్సు. ఉదయం 9:30 స్టార్ట్ అయితే రాత్రి 7:30 వరకు ఈ సమావేశం కొనసాగింది. డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం. డీజీపీ నుండి కానిస్టేబుల్ వరకు కేసు స్థాయిలో ఉండాలి. ముఖ్యమంత్రి త్వరలో నేను పర్యటిస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండ్రు. డీజీపీ నుండి కానిస్టేబుల్ వరకు కేసు స్థాయిలో ఉండాలి. డ్రగ్స్పై సమరం చేయాలని చెప్తుండ్రు. ఇది అభినందించాల్సిన విషయమే. త్వరలో నేను పర్యటిస్తాను, డీజీపీ పర్యటిస్తాడట. రేపు రైతుల ఖాతాలోకి ₹6,800 కోట్లు, 11.5 లక్షల మంది ఖాతాల్లో జమ. 4వ తరగతి ఉద్యోగులు తర్వాత ₹10,000 లోపు పింఛన్దారులకు కూడా రుణమాఫీ. మంత్రి తుమ్మల ఈ ప్రకటన చేస్తున్నాడు. అమెరికా ఎన్నికల్లో తెలుగు బంధం. రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్షుడు అభ్యర్థి జేడి వాన్స్ భార్య ఉషా చిలుకూరు ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నాయట. ఈమె ఆంధ్రప్రదేశ్లో మూలాలు కలిగినటువంటి మహిళ. అమెరికాలో న్యాయసారిగా ఉషా సుదీర్ఘ సేవలు. ఏల్ యూనివర్సిటీ వాన్స్లో పరిచయం, వివాహం. అక్కడ వివాహం చేసుకుందట మన తెలుగు మూలాలు కలిగినటువంటి అమ్మాయి. ఆయన ఎవరైతే చేసుకుందో ఆయన అమెరికా రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్తో ఉషా అట. వీళ్ళు దంపతులు మన తెలుగు మూలాలు అని చెప్పేసి మనకు ఒక అంశం వస్తుంది. ఇంకోటి, ప్రైవేట్ ఉద్యోగాల్లో 70% స్థానికులకి. కర్ణాటక ప్రభుత్వం నిన్నేం ఆమోదించిన రాష్ట్ర క్యాబినెట్ అని మరొక వార్తా కథనాన్ని మనం చూస్తున్నాం. మరొక వార్త, దొంగ గురించి వార్త. బెదిరింపులతో షేర్ల బదిలీ కేసు. పోలీస్ కస్టడీకి రాధాకృష్ణరావు. 2 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి. మాజీ ఓఎస్డీ బెయిల్ పిటిషన్ దాఖలు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ ఓఎస్డీ రాధాకిషన్ డీసీపీ ఓఎస్డీ. ఎన్ని పదవులు ఇస్తావా కేసీఆర్ని వెలుమక్కుల పిచ్చితో? ఇక్కడ మాజీ డీసీపీ ఓఎస్డీ అట. ఒకటి ఓఎస్డీ అనేది మళ్ళీ ఒక తోక తలిగించారు. ఇది వెలుమక్కుల పిచ్చితో సృష్టించినటువంటి పోస్టు. రిటైర్డ్ అయిన ఎంప్లాయీ 2013లోనే ఈ దొంగ మన నల్లగొండ ఓఎస్డీగా రిటైర్డ్ అయ్యాడు. మళ్ళీ వెలుమక్కుల పిచ్చితో కేసీఆర్ తెచ్చి పెట్టుకొని డీసీపీ ప్లస్ బ్రాకెట్లో ఓఎస్డీ. వాళ్ళ ఇష్టారాజ్యం డిపార్ట్మెంట్ ఆట ఆడుకున్నారు వాళ్ళు. నిజమైన పాపం కష్టపడేటువంటి పోలీస్ అధికారులకు వాళ్ళు ప్రమోషన్లకు అర్హులైన వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వలే. ఇట్లాంటి వాళ్ళ వెల్మకుల పిచ్చితో ఇట్లాంటి వాళ్లకు పూర్తి అధికారాలు ఇచ్చింది. అప్పుడు నిజమైన పోలీసు నియాయితీ అధికారులకు భంగపాటు ఎదురైంది వీళ్ళ పాలనలో, వెలుమకుల పిచ్చి పాలనలో. ఫోన్ ట్యాపింగ్ నిందితుడు టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ ఓఎస్డీ రాధాకిషన్ను జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. రాధాకిషన్ రావు మరో 8 మంది కలిసి తనను అపహరించి బలవంతంగా షేర్లను బదిలీ చేయించారంటూ క్రియా హెల్త్ కేర్ వ్యవస్థాపకుడు చిన్నపాటి వేణుగోపాల్ ఇచ్చిన ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న రాధాకిషన్ ఈ కేసుకు సంబంధించిన పలు వివరాలు రాబట్టేందుకు కోర్టు అనుమతితో 2 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం 1 గంటలకు జూబ్లీహిల్స్ పోలీసులు చెంచల్గూడ జైలు నుండి రాధాకిషన్ను తమ కస్టడీకి తీసుకున్నారు. గురువారం మధ్యాహ్నం 1 గంటన్నర వరకు ఆయన్ను విచారణ చేయనున్నారు. మరోవైపు
అంటే గురువారం మధ్యాహ్నం 1:30 వరకు ఆయన విచారణ చేయనున్నారు. మరోవైపు రాధాకిషన్ రావు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు గురువారం విచారణ చేపట్టింది. కాగా హార్వర్డ్ యూనివర్సిటీలో MBA పూర్తి చేసి వరల్డ్ బ్యాంకులో పనిచేసిన వేణుగోపాల్ 2011లో క్రియా హెల్త్ కేర్ సర్వీస్ను ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్కు తమకు హెల్త్ కేర్ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన పార్ట్ టైం డైరెక్టర్గా గోపాల్ వీళ్ళందరూ ఉన్నారట. ఇక్కడ ఇంకో కీలకమైన విషయం ఏంటంటే తాను బెదిరించారు, ఆయన వేణుగోపాల్ బెదిరించినట. తాను అంగీకరించకపోవడంతో నిందితులు అప్పటికి టాస్క్ ఫోర్స్ DCP రాధాకిషన్ ద్వారా తనను కిడ్నాప్ చేయించి బలవంతంగా ₹100 కోట్ల విలువైన షేర్లను వారి పేరిట బదిలీ చేయించారని. ఎంత బట్టెబా చేశారంటే ఒక వ్యాపారస్తుని కిడ్నాప్ చేసి అక్రమ పోలీస్ కస్టడీలో DCP ఫర్ టాస్క్ ఫోర్స్ హోదాలో మొత్తం బెదిరించి 100 కోట్ల విలువైన షేర్లను వారి పేరిట బదిలీ చేయించుకున్నారట. ఎవరి పేరట? ఉత్తరప్రదేశ్లో తమ హెల్త్ కేర్ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన పార్ట్ టైం డైరెక్టర్గా గోపాల్, రాజ్, నవీన్, రవిని బాలాజీ CEOగా నియమించారు. ఆ తర్వాత వారి షేర్లను తమ పేరిట బదిలీ చేస్తే కంపెనీకి తామే నడుపుకుంటామని బెదిరించారని గోపాల్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను అంగీకరించకపోవడంతో నిందితులు అంటే వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే అంగీకరించకపోవడంతో నిందితులు అప్పటి టాస్క్ ఫోర్స్ DCP రాజకీయం ద్వారా తనను కిడ్నాప్ చేయించి బలవంతంగా ₹100 కోట్ల షేర్లను వారి పేట బదిలీ చేయించుకున్నారు. ఇది పెద్ద నేరం. ఇట్లాంటి అక్రమాలకు పగటి గజ దొంగగా వెలుమక్కుల పిచ్చితో రిటైర్డ్ అయిన కూడా మళ్ళీ పోస్టింగ్లు సృష్టించి దానికి డబుల్ పోస్టింగ్లు సృష్టించి DCP టాస్క్ ఫోర్స్ మళ్ళీ OSD అట. వాళ్ళ ఇష్టారాజ్యంగా చేసుకొని మళ్ళా ఇట్లాంటి నీచమైన ఒక నేరస్తుడు సంఘ విద్రోహ కార్యక్రమాలకు పాల్పడ్డ రాధాకిషన్ ఇలా ఖచ్చితంగా విధించాలి. తెలంగాణ ద్రోహానికి కూడా పాల్పడ్డాడు, తెలంగాణ ప్రజాద్రోహానికి పాల్పడ్డాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా డిపార్ట్మెంటల్ ద్రోహానికి కూడా పాల్పడ్డాడు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఇతరులకు ప్రమోషన్ల అవకాశాలను అడ్డుకున్నాడు. వెలుమక్కుల పిచ్చితో పైత్యంతో ఇతరుల ప్రమోషాల అవకాశాలను అడ్డుకున్న ఒక డిపార్ట్మెంట్ ద్రోహి అని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ద్రోహి అని కూడా అనొచ్చు. ఇట్లాంటి వాళ్ళ మీద ఇలా విచారించడం ఇలా తెలంగాణ సమాజం వాస్తవంగా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనము ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఇంకోటి ఏమంటుండే, అనుమానమే తప్ప సుప్రీం తప్పు పట్టలేదు, విలేకరుల ముందు నేను అభిప్రాయం చెప్పలేదు, ఊహాజనిత కథనాల వల్లే మాట్లాడాల్సి వచ్చిందని చెప్పేసి మన జస్టిస్ నరసింహారెడ్డి ఇక్కడ చెప్తున్నటువంటి ఒక వాక్యాన్ని చూడవచ్చు. అంగన్వాడీలకు రిటైర్మెంట్ ప్రయోజనాలు, టీచర్లకు ₹2 లక్షలు, ఆయాలకు ₹1,00,000 వరకు లబ్ధి, 2-3 రోజుల్లో ఉత్తర్వులు అని చెప్పి సీతక్క అంగన్వాడీ రిటైర్మెంట్ ప్రయోజనాల విషయంలో ఇలా ఒక ప్రకటన కూడా జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు.